అంబేద్కర్ బ్రాహ్మణుడా? ఈ మాట వింటేనే కొత్త గుబులు పుడుతోందా? కులాల కుంపటి మరింత రాజుకోనుందా? అసలు అంబేద్కర్ బ్రాహ్మణుడనే ఆలోచన ఎందుకొచ్చింది? ఎవరికొచ్చింది? ప్రశ్నలన్నీ సరే, ఈ మాట అన్నది ఎవరంటే గుజరాత్ అసెంబ్లీ స్పీకర్ రాజేంద్ర త్రివేది. ఇటీవల గాంధీనగర్లో సమస్త గుజరాత్ బ్రహ్మ సమాజ్ ఆధ్వర్యంలో జరిగిన ఓ జాబ్ ఫెయిర్లో త్రివేది మాట్లాడుతూ, పాలు మరిగినప్పుడు మేగడ పైకొస్తుంది, అలాగే అభ్యాసం చేసి పైకొచ్చిన వాళ్లంతా బ్రాహ్మణులే. ఇంటి పేరు చూస్తే కూడా అంబేద్కర్ బ్రాహ్మణుడని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ ఇంటి పేరును ఇచ్చిన ఉపాధ్యాయుడు బ్రాహ్మణుడే అన్నారు. అక్కడితో ఆగలేదు. జ్ఞానాన్ని సంపార్జించిన వారంతా బ్రాహ్మణులే. ప్రధాని మోదీ కూడా బ్రాహ్మణుడు అని గర్వంగా చెప్పగలను అన్నారు. ఈ మాటలే ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. అసలు అంబేద్కర్ ని బ్రాహ్మణుడు అని అనాల్సిన అవసరం ఎందుకొచ్చింది అంటూ వివరణ అడిగితే అంతకు మించి అనిపించేలా సమాధానం చెప్పారు త్రివేది. కులం అనేది పుట్టుకతో వచ్చేది కాదట. ఒక వ్యక్తి పనిని బట్టే కులం వర్తిస్తుందట. భగవద్గీత ప్రకారం జ్ఞానవంతుడైన ప్రతి వ్యక్తి బ్రాహ్మణుడే అని సమర్థించుకున్నారు. పనిని బట్టి రాముడు రాజు, కృష్ణుడు ఓబీసీ అని చెప్పామన్నారు. ఈ లెక్కంతా సరే కాని ఏకంగా అంబేద్కర్ ని బ్రాహ్మణుని చేసేయటమే ఇప్పుడు సంచలనం రేపుతోంది. బడుగు వర్గాల ఓట్ల కోసం మరి ఈ స్థాయిలో దిగజారుతారా అంటూ విపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి. త్రివేది వ్యాఖ్యలపై ఆ పార్టీ నేతలు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి మహాభారత సమయం నుంచే ఇంటర్నెట్ ఉందని ఒకరు, వినాయకుడికి చేసింది ప్లాస్టిక్ సర్జరీ అంటూ మరొకరు, డయానాకు కిరీటం ఎందుకిచ్చారో అర్థం కాలేదు అని ఇంకొకరు, ఇప్పుడు అంబేద్కర్ ని బ్రాహ్మణుని చేస్తూ ఒకరు. మొత్తానికి బీజేపీ నేతలకు ఏమైందో అన్నట్టుంది పరిస్థితి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.